నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రొమాంటిక్ లవ్ స్టోరీ నిన్నే పెళ్లాడతా భాగం 67. నిరంజన్ మృదుల తినకుండా శిఖర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అతడు రాగానే భోజనానికి కూర్చున్నారు. వాళ్ళేమైనా చెప్పారా? తింటూ అడిగాడు నిరంజన్. డాడ్, పొడిగా సమాధానం ఇచ్చాడు శిఖర్. రియా ఇంట్లో ఉందని తెలిసి అతడు కూడా ఎక్కువ ఆరా తీయలేదు. అసలు సూత్రధారి ఎవరో తెలిసిందా? కాసేపటికి మరో ప్రశ్న వేశాడు నిరంజన్. అన్న అతడు తినడంలో లీనమయ్యాడు. ఇక అడిగినా చెప్పడని శిఖర్ని కదిలించలేదు నిరంజన్. తండ్రి కొడుకుల మాటలు వింటూ మౌనంగా భోజనం ముగించింది మృదుల. మామ్, నేను సంయు దగ్గరికి వెళ్తున్నాను, చెయ్యి కడిగేసుకోగానే అన్నాడు శిఖర్. అలాగే నన్ను తల ఆడించిన ఆమె అది తిన్నదో లేదో దాని గురించి కాస్త పట్టించుకో. అది బాగా భయపడినట్టుంది. సంయుక్త గురించి బాధపడింది మృదుల. డోంట్ వరీ మామ్, నేను చూసుకుంటాను అనేసి వెళ్ళాడు శిఖర్. సంయుక్త ఇంటికి వచ్చేసరికి హర్షవర్ధన్ హాల్లోనే విచారవదనంతో కూర్చొని ఉన్నాడు. శిఖర్ రావడం చూసి ఏమైనా తెలిసిందా అల్లుడు? ఆత్రంగా అడిగాడు. మామయ్య అనగానే, వాళ్ళు ఎవరు? ఏ ఉద్దేశంతో నా కూతుర్ని కిడ్నాప్ చేశారు? అసలు వాళ్ళకేం కావాలట? కంగారు పడుతూ అడిగాడు హర్షవర్ధన్. వాళ్ళు ఇదంతా డబ్బు కోసం చేయలేదు మామయ్య. అలా చేసి ఉంటే కిడ్నాప్ చేసిన వెంటనే మనకు ముందుగా బెదిరింపు కాల్ వచ్చేది. అలా రాలేదు కదా అన్నాడు. అయితే వాళ్ళు డబ్బు కోసం కాదా? మరెందుకు చేసినట్టు? ఆశ్చర్యపోయాడు హర్షవర్ధన్. అటు ఇటు చూసి అక్కడ ఎవరూ లేరని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత హర్షవర్ధన్కి మాత్రమే వినిపించేలా అతడిందాక స్టేషన్లో తెలుసుకున్న విషయం చెప్పాడు. అవునా? మరింత ఆశ్చర్యపోయాడు హర్షవర్ధన్. అన్న అతడు, ఇప్పుడు సమయం ఎలా ఉంది? లంచ్ చేసిందా అడిగాడు. నన్ను అడగడం ఎందుకు? వెళ్ళి నువ్వే చూడు, ఏదో ఆలోచనలో ఉండి అన్నాడు. తల ఆడించి సంయోగతికి వచ్చాడు శిఖర్. అతడు వచ్చేసరికి ఆమె పడుకొని దీర్ఘ ఆలోచనలో ఉంది, కానీ నిద్రపోలేదు. అతని అడుగుల సవ్వడి వినిపించి తల తిప్పి చూసింది. ఆమెకి అతడు కనిపించగానే తన ఆలోచనల్ని గాలికి వదిలేసి లేచి కూర్చుంది. అతడు ఆమె పక్కన కూర్చొని, లంచ్ చేశావా? లోపలికి పోయిన ఆమె పొట్ట మీద చెయ్యి వేశాడు. తల నిలువున ఆడించింది. నా దగ్గర అబద్ధం చెప్పావంటే చస్తావు నువ్వు. కోపంతో కొట్టేలా చూసిన అతడు, నువ్వు తిన్నావని చెప్తున్నా నీ పొట్ట తినలేదని చెప్తోంది. చూడు అది ఎంత లోతుకుపోయిందో. ఆమె పొట్టను సున్నితంగా నిమిరాడు. తినాలి అనిపించలేదు బావా అని అతన్ని బెరుగ్గా చూసింది సంయుక్త. ఆమె సమాధానం విని ముఖం చిట్లించాడు శిఖర్. దాంతో ఆమె సారీ అంది. అతడు నిట్టూర్చాడు. ఎంతకీ ఆమె కదలకపోయేసరికి, అయితే ఇక ఈరోజు తినవా అన్నాడు. తల అడ్డంగా ఊపబోయి అతని చూపుకి దడుచుకొని నిలువునా ఊపింది. వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాను అన్న ఆమె లేచి వాష్రూమ్కి వెళ్ళింది. ఆమె వచ్చేసరికి అతడు భోజనం అక్కడికే తీసుకొని వచ్చాడు. ఎందుకు బావా ఇదంతా? నేనే అక్కడికి వచ్చేదాన్ని కదా, నొచ్చుకుంది సంయుక్త. నో ఫార్మాలిటీస్, మూసుకొని తిను అన్నాడు. ప్లేట్ ఆమె ముందు పెట్టాడు. అలుకగా అతన్ని చూసి బొంగమూతి పెట్టింది సంయు. అదంతా అతడు పట్టించుకోలేదు. అన్నం కలిపి ముద్ద ఆమె నోటికి అందిస్తుంటే, ఇలా ఇవ్వు, నేను తింటాను అంది. తెలుసు, అందుకే నోరు తెరు అన్నాడు. తెలుసు అన్న పదంలో ఆమెకు వెటకారం కనిపించింది. అతన్ని చురుగ్గా చూసి, ఇందాకే కదా మూసుకోమన్నావు, మళ్ళీ ఇప్పుడు తెరవమంటావేంటి? బయటికి అనలేక మనసులో అనుకొని నోరు తెరిచింది. అతడు పెట్టగానే ఆమె తిన్నది. ఆమె వద్దు అన్నా అతడు తెచ్చిందంతా తినిపించాడు. ఆమె మంచినీళ్లు తాగుతుంటే, చూడు ఇంత ఆకలి పెట్టుకుని నాకు ఆకలి లేదని చెప్పి పడుకుంది. ఎప్పుడు వచ్చిందో కానీ మాధవి తన కూతురు మీద శిఖర్కి కంప్లైంట్ చేసింది. ఈ అమ్మ ఒక్కతి ఎప్పుడు చూడు నన్ను బావ ముందు ఇరికించాలని చూస్తుంది మనసులో అనుకొని పళ్ళు నూరింది సంయు. మాధవి ఖాళీ అయిన ప్లేట్ తీసుకెళ్తూ, షికి టీ తాగుతావా అతన్ని అడిగింది. ఇప్పుడే వద్దత్తా, కాసేపు అయ్యాక నేనే కిందికి వస్తాను, అప్పుడు మామయ్యతో కలిసి తాగుతాను అన్నాడు. ఆమె తల ఆడించి వెళ్ళింది. అలా వెళ్ళగానే మంచం హెడ్కి ఆనుకొని కూర్చున్నాడు శిఖర్. సంయుని దగ్గరికి రమ్మని పిలిచాడు. మంచం చివర్లో కూర్చున్న ఆమె అతని దగ్గరికి వచ్చి అతని ఎదపై తలపెట్టుకొని కూర్చుంది. మనసుకు ఎంతో నిశ్చింత అనిపించింది ఆమెకి. ఒక చేతిని ఆమె చుట్టూ వేసి మరొక చేతిలో సెల్ ఫోన్ తీసుకొని అందులో కొన్ని ఫొటోస్ చూపించాడు ఆమెకి.
వీళ్ళు నీకు తెలుసా అడిగాడు. వీళ్ళే కదా నన్ను కిడ్నాప్ చేసింది భయంగా చెప్పింది సంయు. భారంగా శ్వాస తీసుకొని వదిలిన అతడు మరో ఫోటో చూపించాడు. ఇతడు కిడ్నాప్ చేసిన వాళ్ళల్లో లేడు కానీ ఇతన్ని ఎక్కడో చూసినట్టుంది కానీ గుర్తుకు రావడం లేదు ఆలోచనగా అంది సంయు. బాగా గుర్తు తెచ్చుకో అన్నాడు శిఖర్. తదేకంగా ఆ ఫోటోను చూసిన ఆమె కాసేపటికి గుర్తొచ్చింది బావా హుషారుగా చెప్పింది. పర్లేదు నీకు బుర్ర ఉంది అతడు స్మైల్ ఇచ్చాడు. నేనేమీ తెలివతక్క దద్దమ్మను కాను మరి నువ్వు అలా చూడకు నన్ను. ఆమె చిన్నగా తలెత్తి చూడగా ఆమెనే చూస్తున్న అతడు కనిపించాడు. అతడు అభావంగా ఆమెను చూసి ఇంతకీ ఫోటోలో ఉన్నది ఎవరో గుర్తొచ్చింది అన్నావు కానీ ఎవరో చెప్పలేదు ఆరగా అడిగాడు. ఇతన్ని నేను కాలేజీలో చూశాను. మా కాలేజీలోనే చదివేవాడు. నాకు పెద్దగా పరిచయం లేదు కాబట్టి పేరు కూడా తెలియదు. కానీ నా స్నేహితులు నాతో చెప్పేవాళ్ళు అతడు నీకు సైట్ కొడుతున్నాడని. అదంతా నేను పట్టించుకునేదాన్ని కాదు. అతని వైపు చూసేదాన్ని కూడా కాదు. ఎవరైనా గట్టిగా అన్నా ఇదంతా కాలేజీలో కామనే కదా మనం పట్టించుకోకుండా ఉంటే సరిపోతుంది. మనకి ఇంట్రెస్ట్ లేదు అని వాళ్ళు అర్థం చేసుకుంటారు. సై కొట్టడానికి మరొక అమ్మాయిని చూసుకుంటారు అని నా ఫ్రెండ్స్తో అనేదాన్ని. నేను కాలేజీలో చేరిన 1 సంవత్సరం తర్వాత అనుకుంటా అతనిది గ్రాడ్ అయ్యిందేమో మళ్ళీ నాకు కనిపించలేదు. అయినా ఇప్పుడు ఇతని గురించి ఎందుకు అడుగుతున్నావు అనుమానంతో శిఖర్ని చూసింది సంయుక్త. నీ ఫ్రెండ్స్ చెప్పింది నిజమే సంయు. ఇతడు నిన్ను ప్రేమించాడు. ఈ విషయం చెప్పాలని ప్రయత్నించాడు కానీ కుదరలేదు. ఈ మధ్య అతనికి వాళ్ళ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుంటే ఎవరినో ఎందుకు నిన్ను చేసుకోవాలి అనుకొని ఈ ఊరికి కూడా వచ్చాడట. కానీ అప్పటికే మన పెళ్ళికి తాంబూలాలు పుచ్చుకున్నారు మన ఇంట్లో పెద్దలు. ఈ విషయం తెలిసి చాలా బాధపడ్డాడట అతడు చెప్తుంటే. అవునా ఆశ్చర్యంతో అన్న ఆమె. అయినా బావా ఇదంతా ఇప్పుడు నాకెందుకు చెప్తున్నావు? ఇతడు నీకు ఎక్కడ కలిశాడు అనుమానంతో అతన్ని అడిగింది. ఎందుకంటే ఈ కిడ్నాప్లో ఇతని పాత్ర కూడా ఉంది. శిఖర్ అనగానే ఏంటి అని అదిరిపడింది సంయు. షాక్తో నోరు తెరిచింది. అవునని భుజాలు కదిపాడు శిఖర్. ఆమె నమ్మలేనట్టు అతనిని చూసింది. చూడు సంయు కొన్ని విషయాలు నమ్మాలి అనిపించదు కానీ సాక్ష్యాలు కళ్ళ ముందు కనిపిస్తుంటే నమ్మక తప్పదు అంటూ ఆమె తల నిమిరి ఆమె నుదుటి మీద పెదాలను ఉంచి చిన్నగా ముందు పెట్టాడు. అతడి ఇష్టంతో చేసిన ఆ పనికి ఆమె 2 క్షణాలు కళ్ళు మూసి తెరిచింది. ఆ ఫీల్ని మనసులో భద్రపరుచుకుంది. అయితే బావా ఇప్పుడు ఇతడు ఎక్కడున్నాడు ఆలోచనగా అడిగింది. పోలీస్ కస్టడీలో పొడిగా చెప్పాడు శిఖర్. అవునా అయితే ఇతడు దొరికాడా? పోలీసుల దగ్గర ఈ విషయాలన్నీ ఇతడు చెప్పాడా లేదంటే నువ్వు ఊహించుకున్నావా అనుమానంతో శిఖర్ని చూసింది. ఇది ఊహలకు సమయం కాదు సంయు. పోలీసులు తమ పద్ధతిలో అడిగితే అన్ని విషయాలు చెప్పాడు అంటూ గంభీరంగా మారిపోయాడు శిఖర్. ఇష్టం లేని నన్ను పెళ్లి చేసుకుంటే అతను మాత్రం సుఖపడతాడా? ఈ మాత్రం కామన్ సెన్స్ లేకపోయిందా అతనికి? అయినా అతడు ఇష్టపడితే సరిపోయిందా? నేను ఇష్టపడాలి కదా. ఇలా కిడ్నాప్లు చేసి పెళ్లి చేసుకుంటే కాపురాలు నిలబడతాయా? తను కోరుకున్న ప్రేమ దక్కుతుందా? ఈ మాత్రం లాజిక్ తెలియకుండా ఎలా ఉంటారో ఏంటో ఈ జితేష్ లాంటి వాళ్ళు. ప్రేమ అనేది ఇద్దరు మనుషుల మధ్య ఉండాలి. ఒకరికి ఉండి మరొకరికి లేకపోతే తను ప్రేమించిన వాళ్ళు సుఖంగా ఉండాలని కోరుకుంటూ వాళ్ళకు దూరంగా వెళ్ళాలి. అంతేకాని ఇలా చేయడం ఏంటి? దీన్ని ప్రేమ అంటారా? శాడిజం అంటారు. తన పంత నెగ్గించుకోవడం అంటారు. దీనివల్ల ఇద్దరికి బాధే మిగులుతుంది తప్ప సుఖం సంతోషం దక్కవు. ఇది కూడా వీళ్ళు తెలుసుకోకపోతే ఎలా? శిఖర్ ఏదో ఆలోచిస్తూ ఉంటే ఆమె తన ఫ్లోలో తాను చెప్పింది. అతడు విన్నాడో లేదో తెలియదు కానీ తల పంకించాడు. సంయు మళ్ళీ ఏమైనా మెయిల్స్ వచ్చాయా అడిగాడు. లేదని తల అడ్డంగా ఊపింది. మన పెళ్ళయ్యే వరకు నీ సెల్ ఫోన్ నా దగ్గరే ఉండనివ్వు. నీకు అంతగా అవసరమైతే మీ అమ్మది వాడుకో లేదంటే ల్యాండ్లైన్ యూస్ అయ్యి అన్న అతడు ఆమె మంచం హెడ్ మీద ఉన్న సెల్ ఫోన్ తీసుకున్నాడు. ఎందుకు బావా అడుగుతూ తెల్లబోయింది సంయుక్త. మళ్ళీ నిన్నెవరైనా బ్లాక్మెయిల్ చేయకుండా ఉండడానికి అన్నాడు అతడు. మౌనంగా తల ఆడించింది సంయుక్త. నువ్వు కాసేపు పడుకొని విశ్రాంతి తీసుకో. రేపటి నుంచి మనకు బోలెడు పనులున్నాయి. ఆమెను ఒకసారి గట్టిగా హత్తుకొని వదిలాడు. అన్న ఆమె ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? ఆరా తీయాలని చూసింది. చిన్న పని ఉంది వెళ్ళాలి. కానీ నువ్వు ఒకటి బాగా గుర్తుపెట్టుకో. ఎక్కడికి ఒంటరిగా వెళ్ళకు. ఎవరి బెదిరింపు కాల్ చేసినా లేదంటే నిన్ను భయపెట్టాలని మెసేజ్ పెట్టినా వెంటనే నాకు చెప్పు. నేను అందుబాటులో లేకపోతే ఇంట్లో మామయ్యకి అత్తయ్యకి లేదా మరెవరికైనా సరే చెప్పు. అంతేకాని నీ మనసులో పెట్టుకొని భయపడకు బాధపడకు అన్న అతడు లేచి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు.
వెళ్తున్న అతన్ని చూసి బావా గోముగా పిలిచింది సంయు. గుమ్మం వైపు అడుగులు వేసిన అతడు మళ్ళీ వెనక్కి వచ్చి ఏంటి అని ఆమె చెంప మీద చెయ్యి వేశాడు. కూర్చొని ఉన్న ఆమె నిలబడి ఉన్న అతని నడుము చుట్టూ చేతులు వేసి అతని పొట్టకు తన తలను ఆనించింది. ఆమె ముఖాన్ని 2 చేతులతో పట్టుకొని ఏంటని కళ్ళతో ప్రశ్నించాడు. ఎందుకో తెలియదు బావా, కానీ చాలా బెంగగా ఉంది. ఒక్క క్షణం నువ్వు నా కళ్ళ ముందు కనిపించకపోతే ఇక శాశ్వతంగా కనిపించవేమో అనిపిస్తోంది. అంతేకాదు నువ్విలా నా దగ్గర ఉంటేనే నాకు హాయిగా ఉంది. లేదంటే ఇంకెప్పటికీ నిన్ను పొందలేనేమో అన్న భయం నన్ను వెంటాడుతోంది. మన పెళ్ళి అయ్యే వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళకు, నాతోనే ఉండు. లేదంటే నన్ను నీతో తీసుకెళ్ళు కూడా, నేను వస్తాను అన్న ఆమె బేలగా అతన్ని చూసింది. ఇంకా 2 రోజులే కదా, ఈలోపు నా పనులు అయిపోతాయి. 3వ రోజు ఎలాగో పెళ్లి కార్యక్రమాలు మొదలవుతాయి. అప్పుడు నేను ఇంట్లోనే ఉంటాం. అది కూడా నువ్వు పెళ్లి కూతురిలా, నేను పెళ్లి కొడుకులా అనేసి చిలిపిగా కన్ను కొట్టాడు శిఖర్. నిజమే కదా అనుకున్న ఆమె సిగ్గుపడి ముసిముసిగా నవ్వింది. ఆమె పెదాలపై సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు శిఖర్. సంయుక్త తన్మయత్వంతో కళ్ళు మూసింది. ఆమె అతని ముద్దులోని మాధుర్యాన్ని పూర్తిగా ఆస్వాదించకముందే ఇక వెళ్ళిరానా అన్నాడు. చిన్నగా కళ్ళు తెరిచి అతన్ని చూసింది. ఆమె కళ్ళు అప్పుడే మధువును గ్రోలిన తుమ్మెదలా ఉన్నాయి. మత్తుగా అతన్ని చూసి తల ఆడించింది. అతడు మరోసారి పెదవులు తగలకుండా ఆమె పెదాల మీద ముద్దు పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళాడు. అలా వెళ్తున్న అతని ఆమె అర్ధనీలిత నేత్రాలతో చూసింది. సరిగ్గా అదే సమయంలో మరొకరు కూడా శిఖర్ని చూశారు. అతని కళ్ళు బగ్గుమన్నాయి. అప్పుడే అక్కడికి వచ్చిన రియా అతన్ని చూసి ఏమైందని అడిగింది. వెళ్తున్న శిఖర్ని చూపించాడు. విషయం అర్థం చేసుకున్న ఆమె డోంట్ వర్రీ నిఖిల్, నేను చూసుకుంటాను. విషయమేంటో ఇప్పుడే కనుక్కుంటాను. అతన్ని భుజం తట్టి సంయుక్త గదికి వచ్చింది రియా. శిఖర్ వెళ్ళిన అతని తాలూకు సాన్నిధ్యం ఆమెను ఇంకా వదలలేదు. ఇంకా అతడు తన దగ్గరే ఉన్నట్టు ఫీల్ అవుతూ ఒకలాంటి ట్రాన్స్లో ఉంది. సంయు అని పిలుస్తూ వచ్చిన రియా ఆమె పలకకపోవడంతో భుజం మీద చెయ్యి వేసింది. ఉలికిపాటుతో తలెత్తి ఆమెను చూసింది సంయుక్త. అలా చూసిన సంయుక్త కళ్ళల్లో మైకం, బుగ్గల్లో సిగ్గులు చూసి ఏం జరిగి ఉంటుందో అర్థం చేసుకుంది రియా. ఆమె మనసు కుతకుతలాడింది. అయినా బయటపడకుండా ఆమె పక్కన కూర్చొని ఏమంటున్నాడేంటి మీ బావ చిలిపిగా అడిగింది. ఇలాంటి విషయాలు చెప్పుకుంటారా ఏంటి? మరింత సిగ్గుపడింది సంయుక్త. అబ్బో అయితే చెప్పకు అన్న రియా. ఆ కిడ్నాపర్లు నిన్నేం చేయలేదు కదా, ఎందుకంటే నాకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు, నాకేమీ గుర్తులేదు. శిఖర్ వచ్చి మనల్ని సేవ్ చేసింది కూడా నాకు తెలీదు. నేను మగతగా అలా పడుకొని ఉన్నాను అని రియా చెప్తుంటే సంయుక్త నమ్మేసింది. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, నా స్టోరీ వీడియోస్ని ముందుగా చూడాలి అనుకుంటే నా ఛానల్కి మెంబర్షిప్ తీసుకోండి. థ్యాంక్ యూ.